నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణకు మద్దతుగా ఆయన కుమార్తె పొంగూరు శరణి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పొంగూరు నారాయణ నెల్లూరును ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎమ్మెల్యేగా నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టమంటే వాళ్ళు ఒకటి ఫస్ట్ ప్రశ్న, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ప్రశాంత వాతావరణం ఉందా లేదా. రెండోది, కేంద్రంతో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంది. ఎందుకంటే ప్రశాంత వాతావరణం లాంటి వ్యాపారం చేయలేరు, ధర్నాలు చేస్తుంటే మూసేసుకోవాలా. రెండోది, వాళ్ళకి కేంద్రం నుంచి కొన్ని పర్మిషన్లు రావాలా. అవి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం శక్తి ఉండాలి. ఈ ప్రభుత్వానికి అసలు ఆలోచనే లేదు. ఎంతసేపుడికి అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వటం తప్పితే ఇంకేం లేదు. ఉద్యోగస్తులు సాటిస్ఫాక్షన్గా లేరు, పోలీసు వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు, అగ్రికల్చర్ పీపుల్ సాటిస్ఫాక్షన్ లేరు. వాళ్ళకి రేట్లు పెరిగిపోయినాయి, ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది. ఏ వరకు వ్యాపారస్తులు లేరు. దీన్ని ఈ యొక్క ప్రభుత్వాన్ని పంపించడానికి రాష్ట్రంలోని ప్రజలందరూ యాక్చువల్గా నిర్ణయించుకున్నారు. ఈరోజు జరిగిన ర్యాలీయే అందుకు ఒక చిన్న నిదర్శనం. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా, ఎవరిని ఓటు అడగల. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత స్థాయికి పోయినందుకు నెల్లూరు ప్రజలకి నెల్లూరు గడ్డకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి 5,260 కోట్లతో డెవలప్ చేశా. అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నాను, మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు అడుగుతున్నా. నా బాధ్యత పెరిగింది. ఓటు అడిగి గెలిచినప్పుడు 2014 కంటే నా బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇద్దరికేసి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించండి. ఖచ్చితంగా బాధ్యతగా ప్రజా సమస్యలు ఏముండే ఆ సమస్యలను తీర్చే విధంగా చేస్తానని